సెకండ్ హ్యాండ్ వచ్చేసి దీనికి ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి ఎల్బోస్ రెండు కూడా స్ట్రైట్గా పెట్టాలి. అప్పుడే మనం ఇచ్చే కంప్రెషన్ బలం అంతా కూడా గుండెకి రీచ్ అవుతుంది, కంప్రెషన్ కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనమాట. సో ఈ పొజిషన్తో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని నేను ఇందాక చూపించిన పాయింట్ దగ్గర పెట్టి మనము కంప్రెషన్స్ అనేవి ఇవ్వాలి. సో ఎన్నిసార్లు ఇవ్వాలి కంప్రెషన్స్ అనేది కూడా తెలుసుకోవాలి. సో మనము గుండె నిమిషానికి దాదాపుగా 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. సో మనము అంత స్పీడ్గా కూడా కంప్రెషన్స్ ఇస్తేనే వాళ్ళని బతికించడానికి ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా నిమిషానికి 100 సార్లు ఒత్తాలి. మనం 100 సార్లు ఒత్తుకుంటూ మధ్యలో మనం ఆక్సిజన్ కూడా ఇవ్వాలి. అయితే దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, మనము కన్ఫ్యూజ్ కాకుండా 30 సార్లు ఒత్తాలి, 2 సార్లు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. మనకి గుండె కంప్రెషన్ ఎంత ఇంపార్టెంటో ఆక్సిజన్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన కదా, రక్త ప్రసరణ ఉండాలి, ఆక్సిజన్ సరఫరా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనిషి బతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంతైతే 30 సార్లు ఒత్తాలి, మళ్ళీ 2 సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి. బ్రీతింగ్ ఇచ్చినప్పుడే మళ్ళీ కంప్రెషన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఆ విధానాన్ని నేను ఒకసారి మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తాను. ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా మన డౌట్స్ ఉంటే కూడా దీంట్లో అడగవచ్చు తర్వాత. ఓకేనా? సో ఎవరైతే కింద పడిపోయి ఉంటారో వాళ్ళని మనము యాక్సిడెంట్ ప్లేస్ నుంచి కొంచెం సేఫ్ ప్లేస్కి ఫస్ట్ షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ అయితే రోడ్డు మధ్యలో సిపిఆర్ వేసినాం అనుకో మళ్ళీ మనకు కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఎవరికైనా కరెంట్ షాక్ దాగి పడిపోయిన అనుకోండి, అక్కడే మనం సిపిఆర్ చేయడానికి పోతే మనకు కూడా కరెంట్ షాక్ దాగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చి పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర మనము మోకాల మీద ఇట్లా కూర్చోవాలి, దగ్గరికి కూర్చోవాలి. వాళ్ళ పక్కన మోకాల మీద కూర్చొని మన కదా మన పొజిషన్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. ఈ డామినెంట్ హ్యాండ్ ముందరకు పెట్టుకొని ఇంకో హ్యాండ్తో ఇంటర్లాక్ చేసుకొని ఇట్లా ఎల్బో స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పొజిషన్ ఇందాక చూపించిన పాయింట్ దగ్గర ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత మన బాడీ వెయిట్ అంతా కూడా ఇంత మీదికి రావాలి. మన షోల్డర్స్ ఏదైతే ఉందో అంత మీదికి వచ్చి మోచేతులు వంచకుండా మన షోల్డర్స్ నుంచి కంప్రెషన్ అనేది ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టు 30 టైమ్స్ కంప్రెషన్స్ ఇవ్వాలి, 2 టైమ్స్ బ్రీతింగ్ ఇవ్వాలి. సో కంప్రెషన్ కౌంట్ చేసుకుంటూ ఇస్తాను చూడండి. థర్టీ అయిన తర్వాత ఆక్సిజన్ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎట్లా ఇవ్వాలంటే డైరెక్ట్గా పూర్తి మౌత్ టు మౌత్ ఇస్తే ఆక్సిజన్ అనేది వెళ్ళదు. సో ఎందుకంటే అట్లా అపస్మారక స్థితిలో పడిపోయిన వాళ్ళకి వాళ్ళ నాలుక అనేది శ్వాసనాళంలో అడ్డుపడుతుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ నోట్లో ఏమైనా మట్టి కానీ ఏమైనా నురుగ కానీ ఇంకేదైనా వాటర్ అట్లాంటివి ఉంటే ఫస్ట్ వాళ్ళ క్లాత్ లేదా మన క్లాత్ కూడా తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత వాళ్ళ తలని ఇక్కడ షోల్డర్ ఇక్కడ టోరెంట్ మీద పెట్టి ఇట్లా లేపాలి. లేపినప్పుడు ఏమవుతుంది, ఈ శ్వాసనాళం అనేది స్ట్రైట్గా ఉంటుంది. అప్పుడు ఈ ముక్కులు రెండు కూడా క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆక్సిజన్ మళ్ళా ముక్కులో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈ నోస్ క్లోజ్ చేసి ఈ దవడ పట్టుకొని మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది ఇవ్వాలి. సో 2 టైమ్స్ బ్రీతింగ్ ఇవ్వాలి, మళ్ళీ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది మనం సిపిఆర్ చేసే విధానము. సో మనం ఇది చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి ఇక్కడ రిబ్స్ ఇరిగిపోవడము ఆ సౌండ్ కూడా వస్తుంది. అయినా కూడా సిపిఆర్ అనేది చేయాలి. ఎందుకంటే రిబ్స్ విరిగినా అతుక్కుంటాయి. కానీ ఒకసారి గుండె ఆగిపోయి వాళ్ళని సేవ్ చేయలేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బోన్స్ విరిగినా చేసినా కూడా సిపిఆర్ అనేది కంటిన్యూ చేయాలి. మరి ఇది ఎప్పటి వరకు చేయాలనేది కూడా తెలుసుకోవాలి. సో మనం అంబులెన్స్ వచ్చే వరకు చేయొచ్చు, లేదు మనం ఒక్కలమే ఉన్నాం ఇంకెవరు లేరు అంటే మనం అలసిపోయే వరకు కూడా చేయొచ్చు. ఇంకా లేదు ఎవరైనా డాక్టర్ వచ్చి చనిపోయినా డిక్లేర్ చేస్తే అప్పటి వరకు కూడా సిపిఆర్ అనేది చేయొచ్చు. సో ఇది అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఎవరికైనా అర్థం కాకుంటే కొంచెం క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఎవరైనా చేస్తా అంటే కూడా ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా వస్తే కూడా మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే మనకి చేస్తేనే ఒకసారి అర్థమవుతుంది ప్రాక్టికల్గా. అండ్ దీని తర్వాత మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒకటి వస్తుంది. దాని గురించి డాక్టర్ మనుప్రియ జెంట్స్లో మెడికల్ ఆఫీసర్ ఈరోజే ఆ ప్రోగ్రామ్ కూడా లాంచ్ అవుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.
ఆ ప్రోగ్రామ్ గురించి మేడం గారు చెప్తారు. సో అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో క్యాన్సర్ కేసులు చాలా వస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ కేసు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు అవన్నీ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. చేస్తారా సిపిఆర్? ఎనీవన్ ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్. మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ మేడం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేడం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మేడం, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ అసెంబ్లీ అయిన అందరూ వండర్ఫుల్ లేడీస్ మరియు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, సో ఇవాళ థీమ్ రన్ ఫర్ హెల్త్. ఓకే, అది వెరీ యాప్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఇవాళనే మన తెలంగాణ గవర్నమెంట్లో మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరి ప్రజలకి ఉచితంగా అందుబాటులోకి వస్తుందండి. అయితే దీని గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తే దీనివల్ల మనందరం కూడా చాలా బెనిఫిట్ అవుతాం అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ అనేది హెచ్పివి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. అయితే ఈ వైరస్ వల్ల ఒకలాంటి క్యాన్సర్ వస్తుందండి. అదేంటంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అన్నమాట. అయితే ఎందుకు మనం ఈ వ్యాక్సిన్ వేసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. దాని ఇంపార్టెన్స్ మనకు తెలిస్తే మనం వేరే వాళ్ళకి చెప్పి కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునేటట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అని వెంటనే అందరికీ భయం వేస్తుంది. అంతేనా కాదా? క్యాన్సర్ వస్తే ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా 100% క్యూర్ రేట్స్ ఉంటాయి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. బట్ చాలా మటుకు క్యాన్సర్స్కి ఉండవు. మన లైఫ్ స్టైల్ కూడా అంత అప్సెట్ అవుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం అనమాట, అంటే 98% కూడా ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. అయితే ఇవాళ మనం ఇప్పుడు ఇవ్వబోయే ఈ వ్యాక్సిన్ అనేది ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది అనమాట. అయితే ఈ క్యాన్సర్ ఎంత కామన్ ఉన్నది, దీనివల్ల ఎంత శాతం మనకి డెత్ అవుతున్నాయి అనే ఫిగర్స్ మనకు తెలిస్తే ఈ క్యాన్సర్ ఎంత ప్రమాదకరం అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. 2024లో మొత్తం మన దేశంలో మొత్తం 78,000 కొత్త సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి మనకి నోటిఫై అయినాయి అన్నమాట. 78,000. ఓకే, సో దాంట్లో అదే సంవత్సరం 2024లో మొత్తం 48,000 మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ ప్రతి సంవత్సరం ఎన్ని కొత్త కేసెస్ అయితే వస్తున్నాయో ఆ సంఖ్యలో సగం దాకా డెత్స్ కూడా మనకి నోటిఫై అవుతుంది. దీనివల్ల మనకు అర్థమవుతుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత డెడ్లీయో మనకి ఈ ఫిగర్స్ వల్ల అర్థమవుతుంది అనమాట. సో ఇంత డెడ్లీ సర్వైకల్ క్యాన్సర్ని మనం ఒక చిన్న టీకా ద్వారా మనం అరికట్టవచ్చు అనమాట. అదే మన హెచ్పివి వ్యాక్సిన్ టీకా అనమాట. సో ఇది మనం ఎవరికి ఇస్తున్నాము అంటే మన గవర్నమెంట్ సెటప్లో 14 సంవత్సరాల నుండి 15 ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళ అమ్మాయిలకు మాత్రమే మనం ఇది సింగిల్ డోస్ కింద లెఫ్ట్ సైడ్ భుజానికి అందివ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు సర్వైకల్ క్యాన్సర్ 98% వరకు కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో క్యాన్సర్ తెచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఇబ్బంది పడే బదులు ముందే మన పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసేసి వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేయడం చాలా బెటర్ అనమాట. అయితే వ్యాక్సిన్ అనగానే మనకి కొన్ని డౌట్స్ వస్తాయి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఏమో అనేసి. సో దీనికి ఏం పెద్ద ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇప్పుడు మనం మామూలుగా మన చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తున్నాం కదా, బీసీజీ, పెంటా, ఇవన్నీ కూడా. సో సేమ్ వాటికైతే ఏ విధంగా అయితే చిన్నగా అక్కడ ఇంజెక్షన్ ఇచ్చిన చోట చిన్నగా నొప్పి రావడం, లేకపోతే చిన్నగా ఫీవర్, ఇట్లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ దానికి మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎక్కడ లేవు. అయితే ఇది ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ అయితే కాదు, మన తెలంగాణలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది. కానీ ఈ వ్యాక్సిన్ 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ దేశంలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 65%, 65% దాకా తగ్గినట్టు రుజువైంది కూడా. మనకు సైంటిఫిక్ డేటా కూడా ఉంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తాయా రావా అని మానిటరింగ్కి మనకు ఒక స్పెషల్ కమిటీ కూడా ఉంటుంది. 15 ఇయర్స్ పాటు రీసెర్చ్ కూడా చేశారు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అనేసి. ఎలాంటివి ఉండవు
అనేది కూడా మనకి రుజువైంది. సో దీనివల్ల మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ అ వెరీ సేఫ్ వ్యాక్సిన్. కాబట్టి అందరికీ కూడా మీ అందరితోటి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ నుంచి మన జడ్చర్లలో మన ఏరియా హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. వ్యాక్సిన్ సెషన్స్ టైం 9 AM to 2 PM అనమాట. వ్యాక్సిన్కి వచ్చే పిల్లలు దయచేసి అందరూ కూడా తిని రావాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మనము ఇప్పుడు ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒకప్పుడు మహిళల పరిస్థితులు ఇంత బాగుండేవి కాదు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఛాన్సెస్ తక్కువ ఉంటుండే. ఓకే, సో వర్క్ ప్లేస్లో కూడా మగవాళ్ళతో కంపేర్ చేస్తే శాలరీస్ కూడా సరిగ్గా ఉండకుంటుండే. ఇవన్నీ చూసే న్యూయార్క్లో మహిళల్లో చైతన్యం వచ్చి వాళ్ళు నిరసనలు చేసి మెల్లిమెల్లిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. ఇవాళ కూడా మగవాళ్ళతో సమానంగా అందరు తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. చాలా హై అండ్ స్కూల్స్లో వేస్తున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. పెళ్లి కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. అవన్నీ ఓకే. అవన్నీ ఉన్న అమ్మాయిలు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమ్మాయిలు చదువుకొని మంచి రంగాల్లోకి అభివృద్ధిలోకి వచ్చిన వాటిని ఎంజాయ్ చేయడానికి, లేకపోతే వాళ్ళ టాలెంట్ని సొసైటీకి అందించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర హెల్త్ ఉండాలి. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ కూడా ఇట్లాంటి కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయ్యి వాళ్ళ లైఫ్లో మధ్యలో ఆగిపోవాల్సి వస్తే అది చాలా విచారంగా. కాబట్టి మనం మన పిల్లల భవిష్యత్తుని చాలా విధాలుగా ఇన్షూర్ చేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, పెళ్లి కానీ ఇప్పటి నుంచే దాచిపెడతాం. అట్లాగే వాళ్ళ హెల్త్ని కూడా మనం ఇన్సూరెన్స్ చేయాలి. అది ఎలా చేస్తామంటే హెచ్పివి వ్యాక్సిన్ వేసేసేసి, ఇది ఎంత కామన్ అంటే ఇది మన ఇండియాలో ఆడవాళ్ళలో వచ్చి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇదే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఇంత ప్రబలిస్తున్న ఈ క్యాన్సర్ని మనం ఒక చిన్న టీకా ద్వారా మనం 98% అరికట్టవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న వండర్ఫుల్ లేడీస్ అందరికీ మరియు ఇక్కడ అటెండ్ అవుతున్న మీటింగ్ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ని అందరినీ స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి మన జడ్చర్లలో 14 years కంప్లీట్ అయిన ఆడపిల్లలందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అందేలా చూడండి. అండ్ ఐ థ్యాంక్స్ గోవర్ధని మేడం ఫ్రమ్ ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం.